ఇది వంటలు వేరు కదా. అది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల్ గంగపల్లె గ్రామంలో కీడు వంటలకు ఎందుకు వచ్చారు? కీడు వంటలకు ఎందుకు వచ్చారు? ఊళ్ళే అందరూ చచ్చిపోతారు అని ఊరడిచి పెట్టి రోజు ఎంతమంది చనిపోయారు? సుమారు 25 మంది చనిపోయారు. 25 మంది చనిపోయారా? అంటే ఎన్ని రోజుల వ్యవధిలో? 2 నెలల 2 నెలల 2 నెలలు 2 నెలల 15 రోజులలో 25 మంది అంతా చనిపోయారు. అందుకే అయ్యగారులను అడిగితే కీడు వంటలకి పోవాలి, ఊరిడిచి పెట్టి బయటకు పోవాలి రోజు అని చెప్పినోడే. ఎన్నింటికి వచ్చారు? ఎన్నింటికి వెళ్ళాలి? పొద్దున 6 గంటలకు వచ్చినాం. మళ్ళీ సాయంత్రం చీకటి పడంగా 6, 6:30కు మళ్ళీ ఇంట్లోకి చేరుకోవాలని ఉండే. పొద్దున లేసుడుతోటే ఊడ్చుడు లేదు, చల్లుడు లేదు. బయటకు వచ్చే ఎవరు భూముల కాడికి వాళ్ళు బయటకు ఊరు బయటకు పోయి వండుకొని తిని రావాలని చెప్పారు. అందరు ఊరంతా వేరా? ఊరంతా ఇట్లా అంటే ఇవరకు గతంలో ఎప్పుడన్నా వేరా? 25 ఏళ్ళ కిందనే ఒకసారి ఇట్నే చేసారు. మంచి. ఇట్లా ఏ వయసు వాళ్ళు చనిపోయారు సుమారు ఈ 25 మందిలో? ఇక స్ట్రోక్ అని ఒకరు, ఇట్లానే ఒకరు, అట్లానే ఒకరు వయసు వాళ్ళు. అంటే ముసలోళ్ళు కాక వయసు వాళ్ళే? వయసు వాళ్ళే. అమ్మ కొరకే ఎక్కువ ఎట్లా చనిపోయారు? ఎక్కువ స్ట్రోక్లే. ఎక్కువ స్ట్రోకే. 3-4 స్ట్రోక్ యాక్సిడెంట్లు. అమ్మ చెప్పండి, ఎందుకు వచ్చారు ఇటు బయట వంటలకు? కీడు వంటలకు రావాలన్నా వారం పడతలేదు, 2-3 సినిమాలు లేవన్నట్టు. ఇక ఒకళ్ళు అయిపోయే వరకు ఒకళ్ళు అయిపోతాను, మంచి అయితే లేదు, పోదాం అనుకొని వచ్చి. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి గతంలో ఎప్పుడన్నా వేయరా? పోయినాం 2 సార్లు పోయినాం. అప్పుడు ఇట్లనే చనిపోయి ఇట్లే పోయినాం. ఇక ఊరు మంచి అయితే లేదు అని పోయినాం. పోయినాం 2 సార్లు. ఇట్నే పోయి వండుకొని తిన్నాం వచ్చినాం. ఇదే టైంకి పోయినాం, ఇట్నే పోయినాం వచ్చినాం.